యోనా కథ గురించే. అవును, చాలా ఆసక్తికరమైన కథ. హ్మ్. మనందరికీ తెలిసిందే కదా, ఒక ప్రవక్త, దేవుడి ఆజ్ఞ, ఆ తర్వాత ఒక పెద్ద తుఫాను. ఆ తర్వాత ఒక చేప కడుపులో 3 రోజులు. అదే అదే కానీ ఈ మూలాల నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి అంటే, దైవిక ఆదేశానికి దాన్ని తిరస్కరించిన ఒక మనిషికి మధ్య ఉన్న సంబంధం గురించి మనం లోతుగా చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక సాహస కథ కాదు. దీని వెనుక చాలా లోతైన మానసిక, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. మొదటి అంశానికే వద్దాం. యెహోవా అనే దేవుడు యోనాని నీనేవే అనే నగరానికి వెళ్ళమన్నాడు. అక్కడి ప్రజల చెడు గురించి హెచ్చరించమని. అవును, కానీ యోనా ఆ పని చేయకుండా వ్యతిరేక దిశలో పారిపోటానికి ఒక పడవెక్కాడు. అసలొక ప్రవక్త అంటే దేవుని మాటను ఎందుకు ధిక్కరిస్తాడు? ఇది కొంచెం వింతగా లేదా? అక్కడే అసలు విషయం ఉంది. ఆ మూలాల్లో చెప్పిన నీనెవే నగరం అప్పటి అస్సిరియన్ సామ్రాజ్యానికి రాజధాని. వాళ్ళు ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులు. ఓ అలాగా. అవును, వాళ్ల క్రూరత్వానికి చాలా పేరుంది. అందుకే తన శత్రువులు దేవుని హెచ్చరిక విని పశ్చాత్తాపపడితే వాళ్ళు రక్షింపబడతారు. బహుశా అది యోనాకు ఇష్టం లేదు. ఆహా, అదన్నమాట సంగతి. ఇది కేవలం అవిధేయత కాదు, ఒక రకంగా ఇది తీవ్రమైన జాతీయవాదం. అంటే తన శత్రువులు బాగుపడకూడదని ఉద్దేశం. ఇది కథకు పూర్తిగా కొత్త కోణాన్నిస్తుంది. మరి ఆ తర్వాత యోనా పారిపోతున్న పడవ సముద్రంలో తుఫానులో చిక్కుకుంటుంది. నిజమే. నావికులందరూ భయపడి వాళ్ల దేవుళ్లకు మొరపెట్టుకుంటారు. కాని యోనా మాత్రం పడవ కిందికి వెళ్లి నిద్రపోతుంటాడు. ఒక్క నిమిషం, తన వల్లే ఇదంతా జరుగుతుందని తెలిసి కూడా అతను ఎలా నిద్రపోగలిగాడు? ఇది నిర్లక్ష్యమా లేక ఏమంటారు? ఇది చాలా ఆసక్తికరమైన మానసిక స్థితి. అది బహుశా తీవ్రమైన నిరాశ కావచ్చు, లేదా ఒక రకమైన ఫేటలిజం. ఫేటలిజం అంటే జరగాల్సింది జరగక మానదు, నేనిక ఏమీ చెయ్యలేను అని నిస్సహాయ స్థితి. దేవుడి నుండి పారిపోలేనని అతనికి లోపల తెలిసి ఉండవచ్చు కదా. ఆహా, అర్థమైంది. అందుకే ఆ పరిస్థితిని అంగీకరించి ఉండిపోయాడు. అవును. ఆ తర్వాత నావికులు విషయం తెలుసుకుని అతన్ని నిలదీస్తారు. తుపాను ఆగాలంటే ఏమి చేయాలని అడిగినప్పుడు నన్ను సముద్రంలో పడేయండి అని చెప్తాడు. నాకిక్కడ ఒక సందేహం. చెప్పండి. ఇది తన తప్పుకు బాధ్యత వహించడమా లేక ఒక రకంగా ఆత్మహత్య ప్రయత్నం లాంటిదా? దీన్ని బాధ్యత స్వీకరించడంగానే చూడాలి. తన అవిధేయత వల్లే అమాయకులైన నావికుల ప్రాణాలకు ముప్పు వచ్చిందని అతను గ్రహించాడు. కరెక్ట్. ఆ తప్పును సరిదిద్దడానికి, వారిని రక్షించడానికి తనను తాను అర్పించుకోవడమే సరైన మార్గమని భావించి ఉంటాడు. వాళ్ళు అతన్ని సముద్రంలో పడేయగానే తుపాను ఆగిపోతుంది. ఇక యోనా కథ ముగిసిందనుకునే లోపే యెహోవా పంపిన ఒక పెద్ద చేప అతన్ని